హాయ్ ఫ్రెండ్స్, ఒక 20 డేస్ సెమిస్టర్ బ్రేక్ తర్వాత ఇవాళ మళ్ళీ మన యూనివర్సిటీ అయితే స్టార్ట్ అయింది. ఎంత కష్టంగా ఉన్న వెకేషన్ మోడ్ నుంచి మళ్ళీ స్టూడెంట్ లైఫ్ అయితే స్టార్ట్ చేయాలి. హాలిడేస్ ఏంటి అప్పుడే అయిపోయాయని ఆలోచిస్తూ అలా కూల్ గా రెడీ అయ్యి కాలేజ్కి బయలుదేరి అలా స్నో రోడ్స్ మీద జాగ్రత్తగా నడుచుకుంటూ బస్ స్టాప్ కి వెళ్ళా. మనకు తగ్గట్టే ఈ బస్ కూడా టైం కి అయితే రాలేదు. నా క్లాస్ రూమ్ నెంబర్ అయితే 2402. అసలే లేట్ అయిపోయింది అనుకున్న టైంలో ఇప్పుడు ఆ క్లాస్ ఎక్కడుందో అని వెతకడం పెద్ద ఛాలెంజ్ అయింది. బిల్డింగ్ మొత్తం తిరిగి ఫైనల్ గా క్లాస్ రూమ్ కి అయితే రీచ్ అయ్యాం. ఫస్ట్ డే ఆఫ్ సెమిస్టర్ కాబట్టి మా ప్రొఫెసర్ అయితే కోర్స్ అవుట్లైన్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశారు. క్లాస్ లో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సబ్జెక్ట్ కి మనకి ఫైనల్ ఎగ్జామ్ అయితే లేదు. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మిడ్ ఎగ్జామ్స్ తో పాటు 3 గ్రూప్ ప్రాజెక్ట్స్ అండ్ 2 ప్రెజెంటేషన్స్ అయితే ఉన్నాయని చెప్పారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అలా సైలెంట్ గా ఉన్నప్పుడు అటెండెన్స్ అయితే మ్యాండేటరీ ఇంకో బాంబ్ అయితే పేల్చేశారు. అంతా విని గుండెని బండరాయి చేసుకుని ఎలాగోలా క్లాస్ అయితే కంప్లీట్ చేసాం. ఒక గంట క్లాస్ కోసం 1 అవర్ ట్రావెల్ చేశాక అప్పుడు రియలైజేషన్ వచ్చింది, ఎడ్యుకేషన్ వాల్యూ బుక్స్ లో కాదు, ఆ పడే స్ట్రగుల్స్ లో ఉంటుంది. అలా క్లాస్ అయిన వెంటనే మా ఫ్రెండ్ క్యాంటీన్ లో ఉన్నాను, రమ్మంటే వెళ్ళి ఆడిని కలిసి రిటర్న్ వచ్చేటప్పుడు చేతులు ఖాళీగా ఉండటం చూడలేక అలా టిమ్ హోటల్స్ లోకి వెళ్ళి ఒక ఐస్ కాఫీ తీసుకొని బస్ అయితే ఎక్కి ఇంటికి వచ్చాక ప్లే స్టేషన్ లో జీటీఏ ఆన్ చేసి అలా సైలెంట్ గా డే అయితే కంప్లీట్ చేసి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇంటర్నేషనల్ స్టూడెంట్ లైఫ్ స్టైల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బై.